11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో చదవబడిన వాక్యంలో మనం గత కొన్ని దినాలుగా వింటున్నట్లుగానే యోబు స్నేహితులు ఎలీఫజు, జోఫరు, బిల్దదు యోబు మీద నేరారోపణ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూడండి 4వ వచనంలో, నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనియు నీవు అనుచున్నావే అన్నాడు. 3వ వచనంలో నీ ప్రగల్భములను అనే మాట చెప్పాడు. కాబట్టి యోబు ప్రగల్భములు పలుకుతున్న వాడుగా, యోబు దేవుని దృష్టికి పవిత్రుడని అనుకుంటున్నట్లుగా, కాదు నీవు పవిత్రుడవు కాదు అని మాట్లాడుతున్నాడు జోఫరు. 11లో అంటున్నాడు, పనికిమాలిన వారు ఎవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగానే ఏదేమైనప్పటికీ యోబు దేవుని దృష్టికి పవిత్రుడు అనుకుంటున్నాడని, కానీ అతడు పవిత్రుడు కాదని, ఎప్పుడు నిర్దోష అవుతాడో ఈ జోఫర్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే 14లో, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల 15 నిత్యముగా నిర్దోషం అవుతావు అన్నాడు. ఇది సత్యమా? మనిషి తన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టితే దేవుని దృష్టికి నిర్దోష అవుతాడా? మరి జోఫర్కి కూడా మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుని వాక్య ప్రకారం ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే దేవుని దృష్టికి నిర్దోష కాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతని నీతి అని ఎంచబడుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి అంది ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఈ వచనాలను బట్టి సున్నతి లేని వారు అనగా అన్యజనులు కూడా ఈరోజు దేవుని దృష్టికి నిర్దోషులయ్యారు. దానికి గల కారణం రోమపత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో విశ్వాస న్యాయం. విశ్వాస న్యాయం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల మనుషులు దేవుని దృష్టికి నిర్దోషులవుతున్నారు. కాబట్టి విశ్వాస న్యాయమును బట్టి మనిషి దేవుని దృష్టికి నిర్దోష అవుతాడు. యోబు పాపం చేస్తున్నాడని, పాపం చేయకుండా ఉంటే నిర్దోష అవుతాడని జోఫర్ మాట్లాడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి సత్యం మాట్లాడుతున్నాడు, సత్యంగానే ఆరోపిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే, ఇతని మాటల్లో నిర్దోష ఎప్పుడవుతాడో చెప్పాడో ఆ మాటను మనం ఆలోచిస్తే అది ఖచ్చితంగా సువార్త కాదు. ఈరోజు కూడా సువార్త పేరిట చాలా మంది ప్రకటించేది సువార్త కాదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం నేను చదువుతున్నాను. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం అని తర్వాత అన్నాడు, ధర్మశాస్త్రం అన్నాడు. సో సువార్త ఏంటో ధర్మశాస్త్రం ఏంటో వ్యత్యాసం తెలియకుండా చాలా మంది ధర్మశాస్త్రం బోధిస్తున్నారు. ఎట్లా అంటే, ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రం 2 రకాలు. ఒకటి మోషే ధర్మశాస్త్రం, 2 దేవుని ధర్మశాస్త్రం.
మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, మోషే ఏం చెప్పాడో రోమాపత్రిక 10:5 చదవండి. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించును. సో మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా మనుషుడు నీతిమంతుడు అవుతాడు అనేది మోషే ధర్మశాస్త్రం. దీనినే పాత నిబంధన అని కూడా అంటాం. దీనినే ఫిలిప్పి పత్రిక 3:9 చెప్పినట్లుగా ధర్మశాస్త్ర మూలమగు నీతి అంటాం. రోమాపత్రిక 10:2 చెప్పినట్లుగా స్వనీతి అంటాం. కృపానీతి గారు సరిపోయిందా? రాత్రి నిద్రపోయారా? నిద్రపోయాను. ప్రార్థన చేసావు రాత్రి అంతా? నిద్రపోయావా? నిద్రపోతే దేవునికి స్తోత్రం. ఒకవేళ శ్రావణి బర్త్డే అని కానీ రాత్రి 12 తర్వాత నుంచి ప్రార్థనలో గడిపేమో అనుకుంటున్నా. నిద్రపోతే పర్లేదు. వినండి, మనం చదివిన వాక్యంలో రోమాపత్రిక 10:5 మోషే ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వల్లనే జీవించను. అంటే ఒక మనుషుడు ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే నీతిమంతుడవుతాడు అనేది పాత నిబంధన. ధర్మశాస్త్ర మూలమగు నీతి అని, దాన్ని స్వనీతి అని రోమాపత్రిక 10:2 చూస్తున్నాం. ఇక మరి దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించటం. అంటే దానివల్ల నీతిని వెదక్కపోవటం. 10 ఆజ్ఞలు మందసములో ఉంచమన్నాడు, అది దేవుని ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు మందసములో ఉంచి దానికి మోతకర్లు దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచి ఆ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచి దాని మీద రక్త ప్రోక్షణ జరిగించి, లేవికాండం 16:14 ఈ క్రమాన్ని అంతటిని కలిపి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. కాబట్టి మనం 3 విషయాలు ఈ ఉదయకాలం గమనించాలి. మోషే ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే ధర్మశాస్త్రం వల్ల జీవించటం కాదు, నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. అంటే మోషే ధర్మశాస్త్రం లేకపోతే ఆ 10 ఆజ్ఞలు మందసంలో ఉంచాడు. మందసంలో ఉన్న ఆజ్ఞల మూలంగా జీవించటం కాదు, మందసం పైన ఉన్న కరుణాపీఠం మీద నుంచి వస్తున్న స్వరము వలన జీవించుట. సంఖ్యాకాండం 7:90. కాబట్టి మోషే ధర్మశాస్త్రం క్రీస్తు కొట్టివేశాడు. దేవుని ధర్మశాస్త్రం స్థిరపరచబడుతుంది. మోషే ధర్మశాస్త్రం కొట్టివేశాడంటే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతూ కొట్టివేయబడింది. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు. కలక్కపోయినా కొందరు మోసపోయి దాని వల్ల నీతిని వెతికినప్పుడు రోమా 5:21 అపరాధం విస్తరిస్తుంది. రోమా 7:5 పాపేచ్ఛలు కలుగుతున్నాయి. రోమా 7:9 దురాశలు కలుగుతున్నాయి. కాబట్టి పాపము చేయకుండుట కలగట్లేదు, పాపము చేయుటే కలుగుతుంది. అందుచేత ఈ మోసము నుండి విమోచించాలంటే, ధర్మశాస్త్రం వల్ల మనుషుడు నీతిని వెతకూడదంటే మనుషుడిని దేవుని ఎదుట నీతిమంతుడిగా చేయాలి. తద్వారా మనిషికి నేను నీతిమంతుడనే మనస్సాక్షి కలిగించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని అనుభవించాడు. కాబట్టి క్రీస్తుని ఏమంటామంటే రోమా 10:4 ధర్మశాస్త్రమునకు సమాప్తి అంటాం. ఇవన్నీ గతంలో మనం విన్నాం కాబట్టి నేను వచనాలు గుర్తు చేస్తున్నాను. మీకు మరలా ఆడియో వస్తుంది. మరలా ఆడియో వింటూ మీరు వాక్యాన్ని ఒకసారి మరలా ధ్యానం చేయండి. రోమాపత్రిక 10:4 ఏమందంటే, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. పాపము నుండి విమోచించటం, నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ధర్మశాస్త్రం నుంచి విడిపించడం ద్వారా పాప శరీరం నిరర్ధకం చేస్తున్నాడు. ఈ 3 అధ్యాయాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 6, 7, 8 అధ్యాయాలు. కాబట్టి ప్రతిదినం కూడా పాపేచ్ఛలు, దురాశలు సిలువ వేయబడ్డాయి అనే అనుభవంలో ఈరోజు జీవించడానికి గల కారణం ధర్మశాస్త్రమునకు లోను కాకుండా జీవించటమే. ఆ వివరణ చాలా క్లియర్ గా ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇటు వాటి విరోధమైన నీ మీద లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని రాశాడు. దేన్ని? శరీరాన్ని. గలతీ 2:20లో చెప్పింది ఏంటి? నేను క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను. గలతీ 2:20లో చెప్పిందేమో పాపం విషయంలో చచ్చిపోవటం. గలతీ పత్రిక 5:23లో చెప్పిందేమో పాప శరీరం చచ్చిపోవటం. పాపం విషయమే చచ్చిపోయాం, పాప శరీరం విషయంలో కూడా చచ్చిపోవటం. కానీ మీరు చూడండి, పాప శరీరం విషయంలో చచ్చిపోవటం అనే విషయాన్ని దేని తర్వాత రాశాడు? 5:18 చదవండి. ఇప్పుడు చదువు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. రైట్. శరీరం విషయంలో విడుదలను అనుభవించడం అనేది పరిశుద్ధాత్మ వచ్చాక జరుగుతుందా, పరిశుద్ధాత్మ రాకముందు జరుగుతుందా? శరీరం విషయంలో చనిపోవటం. అడుగు కృపానిధి సార్, అడిగి క్లియర్ గా తెలుసుకొని అప్పుడు ఆన్సర్ చెప్పు. ఏమి సోదరా, ఆన్సర్ మీరు చెప్పండి. మీకు ఏం అర్థమైందో అది మీరు చెప్పండి, ఎవరిని అడగండి. మీకున్న అండర్స్టాండింగ్ మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ వచ్చినాక శరీరం విషయంలో విడుదల అనుభవిస్తున్నామా, పరిశుద్ధాత్మ రాకముందు అనుభవిస్తున్నామా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత. పాపం విషయంలో విడుదల పరిశుద్ధాత్మ వచ్చాక అనుభవిస్తున్నామా, పరిశుద్ధాత్మ రాకముందు అనుభవించామా? రాకముందు. పరిశుద్ధాత్మ రాకముందే. పాపం విషయంలో చచ్చాకే, నీతిమంతులయ్యాకే పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డా. పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాకే పాప శరీరం విషయంలో విడుదల ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాబట్టి పాపేచ్ఛలు దురాశలు సిలువ వేయబడటం అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ధర్మశాస్త్రమునకు లోను కాము. ఎందుకు కామంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మతో ఇస్తున్న సాక్ష్యం ఏంటి? దేవుని పిల్లలం, నిర్దోషులం, నీతిమంతులం, కుమారులం, కూర్చున్నవారం. రోమా 8:16. ఈ సాక్ష్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో అప్పుడు మనం ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతకం, శరీరం నిరర్థకం అవుతుంది. ఇది చాలా మందికి అర్థమైన తర్వాత అత్యధికమైన విజయాన్ని అనుభవిస్తున్నాం. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు జోఫర్ మాటల్లో వాస్తవం లేదు. నీవు నీ చేతుల పాపం విడిచిన ఎడల నిర్దోషి అవుతావు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? 15లో నిర్భయుడు అవుతావు అంటున్నాడు. నేను ధర్మశాస్త్రం క్రింద నేను బాల్యము నుండి వీటిని అనుసరిస్తున్నాను అన్నాడు. బాల్యము నుండి నేను వీటిని అనుసరిస్తున్నాను అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని దృష్టికి నీతిమంతుడని నిశ్చయత ఉండాలా, ఉండొద్దా? ఉండాలి. ఉండాలి అన్నప్పుడు లోక 18:18 ఏమడిగాడు? బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నాను అన్నవాడు నిత్య జీవమునకు వారసుడు నవ్వుటకు నేనేమి చేయాలన్నాడు. యూదులకు నిత్య జీవం అనేది ఏమని తెలుసు? ఎవరన్నా చెప్పండి. యూదులకు నిత్య జీవం అంటే ఏమని తెలుసు? ఇతడు యూదుడేగా, బాల్యము నుండి ఆజ్ఞలు ఆచరిస్తున్నానన్నాడు. యూదులకు నిత్య జీవం అంటే ఏమని తెలుసు? ఆజ్ఞలు ఆచరించడం. దేవుని చెప్పండి. ఆజ్ఞలు ఆచరించడం. ఇంకెవరో చెప్పారు. యూదులకు నిత్య జీవం అంటే ఏమని తెలుసు? ప్రభు స్థాపించబోయే రాజ్యం. రాజ్యం అని తెలుసు. ఇంకా మృతుల పునరుద్ధానం అనుకుంటున్నాను. మృతుల పునరుద్ధానం. ఇంకా పరలోకం అనుకుంటారు. పరలోకం అనుకుంటున్నాను. ఇంకా నిత్య జీవం అంటే వాళ్ళకి ఏమని తెలుసు అంటే వాగ్దానం అని తెలుసు. ఒకసారి చదవండి. యోహాను యూదులను ఉద్దేశించి రాసిన పత్రికలో ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 25 చదవండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 2:25. నిత్య జీవం అంటే వారికి ఏమని తెలుసు? చదవండి. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. సో యూదులకు నిత్య జీవం అంటే ఏమని తెలుసు అంటే వాగ్దానం అని తెలుసు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 26:7. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించున్నారు. అదనమాట. సో ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే. సో యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. సో యూదులందరికీ తెలుసు నిత్య జీవం వాగ్దానం అని. ఒక మాట వినండి, నేను ఆజ్ఞలు ఆచరిస్తున్నాను, వాగ్దానానికి వారసునేనా అని అంటున్నాడు. నిజంగా ఆజ్ఞలన్నీ ఆచరిస్తే వాగ్దానానికి వారసుడైన నిశ్చేత రాదా? ఇక్కడ దివారాత్రులు దేవుణ్ణి సేవిస్తున్నారు అన్నాడు కదా, దాని అర్థం ఏంటి? పాత నిబంధనలో ఆరాధన ఏంటి? పెద్ద కుమారుడు చెప్పాడు కదా, నేను నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదే. సో వారు సేవించడం అంటే ఏంటంటే 10 ఆజ్ఞల ద్వారా నీతిని నిత్య జీవాన్ని వెతుకుతున్నారు. నీతి నిత్య జీవం అనే ప్రసంగం ఈ మధ్యలో ఎక్కడ విన్నాం? రీసెంట్ గా నీతి నిత్య జీవం పెద్దాపురంలో విన్నాం. పెద్దాపురంలో నీతి మరియు నిత్య జీవం అనే వర్తమానం వెరీ రీసెంట్ గా మనం విన్నాం. నీతి మరియు నిత్య జీవం వెతుకుతున్నారు. ఇప్పుడు మీరు వినండి, వాగ్దానం దొరికింది, వాగ్దానం కలుగుతుంది అనే నమ్మకం నిర్భయం. ఖచ్చితంగా వాగ్దానం జరిగిద్ది. దేవుడు నాతో చెప్పింది జరుగునని నేను నమ్ముచున్నాను. ఎప్పుడు చెప్పాను ఈ మాట? రాత్రి చెప్పే కదా. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం వచనం 25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతాను. వాగ్దానం నెరవేరుతుందని వాడు నిర్భయంగా ఉంటాడు. బాల్యము నుండి నేను ఆజ్ఞలు ఆచరిస్తున్నాను అన్నాడు. మరి వాగ్దానానికి వారసుడని నమ్ముతున్నాడా? నమ్మట్లేదు. అంటే ఆ వ్యక్తికి భయం ఉందా, నిర్భయం ఉందా? మరి దీన్ని బట్టి ఆలోచన చేయండి. జోఫర్ ఏమంటాడు? నీ చేతుల పాపమును విడిచిపెడితే నిర్దోషం అయిపోతావు, నిర్భయుడు అయిపోతావు అంటాడు. అంటే మనిషి పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడు అవుతాడు, నిర్భయుడు అవుతాడు అనుకుంటున్నారు, కానీ అట్లా అవడు. ఎట్లా అవుతాడు ఇప్పుడు చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనిషి ఎప్పుడు నిర్భయుడు అవుతాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. వచనం 17. సకల దుర్నీతియు పాపము అయితే 4:17 క్షమిస్తాం. 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. 18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. సో భయం అనేది ఎక్కడిపోద్ది అంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటి? పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటంటే క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారమనే పరిశుద్ధాత్మ సాక్ష్యం. చెప్పండి అందరూ, పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటి? క్రీస్తు పరలోకములో ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారమనే పరిశుద్ధాత్మ సాక్ష్యం. ఈ సాక్ష్యం భయాన్ని నెలగొట్టిందా లేదు మీ జీవితంలో? ఇంకా భయపడుతున్నారా? మీరు దేనికి భయపడినా మరొకసారి గుర్తు చేసుకోండి, దేవుని ఎదుట క్రీస్తు ఎట్టివాడు ఈ లోకంలో నేను అట్టివాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఈ లోకంలో ఉన్నాం, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం చేస్తున్నాం అన్నాడు. కానీ ఇట్టి పరిస్థితులు ఉన్నా కూడా మనము ఆదరించబడే విషయం ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఎదుట క్రీస్తుని బట్టి ఎంచబడుతున్నాం. అందుచేత ఇది మనకు నిర్భయాన్ని కలిగించే అంశం అన్నమాట. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు ఎప్పటికీ వాగ్దానం విషయంలో వారసుడు కాలేడు. కానీ మనం ధైర్యంగా ఈరోజు చెప్పొచ్చు, మనము జీవమును గూర్చిన వాగ్దానానికి వారసులం మాత్రమే కాదు, వాగ్దానములన్నిటికీ మనం క్వాలిఫై అయ్యాం.
ఎందుకంటే రాత్రి వర్తమానం ప్రకారం జీవము అనే దానిలో అత్యధికములను అమూల్యములనైన వాగ్దానాలు ఉన్నాయి. వీటన్నిటికీ మనం క్వాలిఫై అయ్యాం. వాగ్దానాలు క్వాలిఫికేషన్ అంటే నీతి. ఆ నీతి ఎలా కలిగింది? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసమును బట్టి కలిగిన నీతి ఎంతవరకు ఉంటది? అసలు ఆ నీతి అనేది అది ఒక పెర్ఫార్మెన్స్ కాదు. నీతి అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన నీతి. కొరింథీ మొదటి పత్రిక 1:31. ఎంతకాలం ఉంటానన్నాడు మనతో? మత్తయి సువార్త 28:20. యుగ సమాప్తి వరకు అన్నాడు. అందుకనే దీన్ని దానియేలు 9:24 అన్నాడు, యుగాంతం వరకు ఉండునట్టు నీతి. కాబట్టి ప్రియులారా, వాగ్దానములు నెరవేరుతాయి అనేవాడు తప్ప ఎవడు నిర్భయుడుగా ఉండలేడు. వాగ్దానాలు నెరవేరుతాయని మనకు ఎలా తెలుసు అని అంటే, మనము నీతిమంతులం కాబట్టి నిత్య జీవమును కూర్చిన వాగ్దానానికి మనం వారసులం. అంటే వాగ్దానములన్నిటికీ మనం వారసులం. మరి జోఫర్ ఏమంటాడు? నీ చేతుల దోషము నీవు విడిచిన ఎడల 14 వచనం, 15వ వచనం అంటున్నాడు, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండు అన్నాడు. నిశ్చయముగా అనే మాట ఎవరు మాట్లాడతారంటే అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళు మాట్లాడతారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, అనుభవం గుండా జోఫర్ వెళ్ళాడా? జోఫరే కాదు, ఎవరు వెళ్ళలేరు. ఏమీ తెలియనోడి దగ్గర అమెరికా ఎలా ఉంటుందా అలా ఉంటుందా అని అన్నాం అనుకోండి, వాడు కనీసం అడగడం అన్నేమని, నువ్వు కానీ ఎప్పుడన్నా వెళ్ళొచ్చేవని. అలా ఉంది. ఈ జోఫరు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. 12వ వచనం, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి అన్నాడు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేక్ కాడు. అంటే ఎవరు బుద్ధిహీనుడు ఈయన దృష్టిలో? బుద్ధిహీనుడు. ఇప్పుడు చెప్పండి, మన దృష్టిలో బుద్ధిహీనుడు ఎవడు? యోబా? జోఫర్. ఎస్, వెరీ గుడ్, జోఫర్. కాబట్టి బుద్ధిహీనుడు జోఫరే. ఎందుకంటే మనం చదివిన వాక్యాన్ని బట్టి నిర్దోషి గాని నిర్భయుడు గాని ఒక మనిషి ఎప్పుడవుతాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల నిర్దోషి అవుతాడు. నిర్భయుడు ఎప్పుడవుతాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల జీవమును గూర్చిన వాగ్దానానికి మన వారసులం, తద్వారా వాగ్దానాలన్నిటికీ వారసులం అనే సువార్తను బట్టే మనిషి నిర్భయుడు అవుతాడు. కాబట్టి అడవి గాడిది పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేక్ కాడు అనే మాట చెప్తున్నవాడు కూడా బుద్ధిహీనుడే. మనమందరికీ వివేకం ఉందా లేదా? మీరు ఆలోచన చేయండి. విశ్వాసాన్ని బట్టే నీతి కలుగుతుంది అనేదాన్నే జ్ఞానం అన్నాడు. ఎక్కడో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో, ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు నీతి, హీఈస్ అవర్ రైచియస్నెస్ అనేది అర్థమైనప్పుడే మనకు నిజంగా జ్ఞానం అనేది స్టార్ట్ అయ్యింది మన లైఫ్ లో. మీలో చాలా మంది ఐక్యూ లెవెల్ ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకు ముందు మీరున్నంత మందమతిగా మీరు ఉన్నారా? మందమతి అంటే అర్థమైందా? యేసుప్రభు అన్నమాట, అవివేకులారా మందమతులారా. లూకాసు వార్త 24:27 ప్రకారం లేఖనముల భావం తెలిసిన వాళ్ళు ఎవరు మందమతులుగా ఉండరు. నేను ఇప్పటికీ మందమతులని చూస్తున్నాను కొన్ని చోట్ల. మందమతులు ఎవరైపోతున్నారంటే, మందమతిగా మనం ఎందుకుంటామంటే, మందగించినట్లుగా ఎప్పుడు ఉంటామంటే, అట్లీస్ట్ యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతులం అని నమ్మకపోతే మనం చాలా మందమతులుగా ఉంటాం. రోమాపత్రిక 10:2-3 వచనాల్లో అక్కడ కూడా మీరు చూడండి, జ్ఞానము నీతి అనే 2 మాటలు రాయబడ్డాయి. కొరింథీ మొదటి పత్రిక 1:31లో జ్ఞానము నీతి అని వ్రాయబడింది. రోమాపత్రిక 10:2-3 వచనాల్లో జ్ఞానము నీతి అని వ్రాయబడింది కదా. నీతి యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లే కలుగుతుంది అని మీరు కానీ నమ్మారా అంటే, ఆ రోజు నుంచి మీకు జ్ఞానము అనే అనుభవం పెరిగినట్టే, స్టార్ట్ అయింది. అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. జకరియా అన్న, జకరియా అన్న, ఐతుక్కయ్యవే, చెప్పండి అన్న. బెంగళూరు వెళ్ళారు రాత్రి? ఐతుక్కయ్యారే, బెంగళూరు వెళ్ళొచ్చారా అని అడుగుతున్నాను.
లేదన్నా. జాగ్రత్త మరి. పల్సర్ 250 మీద తిరిగే యవనస్తుడు ఐతుక్కులాగా కిటికీలో కూర్చొని పడిపోతాడు. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, మనము ఈ వాక్యాలను బట్టి బుద్ధి విషయంలో మనం చాలా డెవలప్ అయిపోవాలి. మందమతులుగా ఉన్న మన బుర్ర చాలా జ్ఞానంగా ఆలోచించాలి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ మనం అందరం కూడా ఎప్పుడైనా కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసమును బట్టి నీతి కలిగింది అనే సత్యాన్ని మనము ప్రకటిస్తూ ఉండాలి. మీరు అది ప్రాక్టీస్ చేయండి. నోవాహు ఏం చేశాడు? నోవాహు నీతిని ప్రకటించాడు. లోతు ఏం చేశాడు? తాను నీతిమంతుడని తెలుసుకున్నాడు కానీ నీతిని ప్రకటించలేదు. నోవాహు దినాల్లో లోతు దినాల్లో నోవాహు మాత్రం నీతిని ప్రకటించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కదా, మీరున్న చోటన ప్రతిరోజు ఎవరో ఒకరికి యేసుక్రీస్తుని నమ్మితే నీతి కలుగుతుందని సువార్త చెప్తూ ఉండండి. మీరు చాలా జ్ఞానంలో డెవలప్ అయిపోతారు. విశ్వాసాన్ని బట్టి నీతి కలుగుతుందని తెలుసుకొని ఎవరికి చెప్పకుండా ఉండండి, మందమతులుగానే ఉంటారు. లేదా జ్ఞాన విషయంలో మీరు డెవలప్ అవరు. అవ్వాలా వద్దా? పేతురు ఏమన్నాడు ఇదే పత్రికలో? మీరు చదవండి, 2వ పత్రిక 3:18. జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. అండర్లైన్ చేసుకోండి, జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అని చెప్పిన దగ్గర ఇక్కడ ఏమన్నాడంటే 15వ వచనంలో పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాశాడు. సో పౌలు జ్ఞానాన్ని క్యాచ్ చేయలేని వారు ఏం చేస్తున్నారంటే లేఖనాలను అపార్థం చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను, అందరూ జాగ్రత్త వినాలి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటూ ఆలోచన చేయండి, ఓకేనా? రక్షణ మరియు కొనసాగింపు రెండు ఒకే విధమా? వివిధ విధముల రక్షణ మరియు కొనసాగింపు ఒకటే విధం అండి. ఒకటే విధం. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎరుగుతాం కదా, కొలసీ పత్రిక 2:5లో ఈ వచనం మనం ఎరుగుతాం కదా, 6వ వచనంలో అంగీకరించిన విధముగా వేరుపారు కదా. ఇప్పుడు రక్షణ మరియు కొనసాగింపు ఒకటే విధమైతే రక్షణ విశ్వాసం ద్వారా జరిగింది, కొనసాగింపు కూడా విశ్వాసం ద్వారానే జరగాలి. ఈ అద్భుతమైన సత్యం ఏ పత్రికలో రాశాడు? మన ఎక్కువగా చదివే పత్రికల్లో. రక్షణ విశ్వాసం ద్వారా జరిగింది, కొనసాగింపు కూడా విశ్వాసం ద్వారానే జరగాలనేది ఏ పత్రికలో రాశాడు? మొత్తం ఈ సారాంశం, ఈ సబ్జెక్ట్. గలతీ పత్రిక. రైట్ ఆన్సర్, గలతీ పత్రిక. గలతీలకు రాసిన పత్రికలో యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని రాశాడు కదా. రక్షణలో లేనిది సంఘములు ఎలా వచ్చింది? స్త్రీ పురుష భేదం. మీకు అర్థమైందా? మరి దీనికి స్త్రీ మాట్లాడకూడదు, పురుషుడిలాగా స్త్రీ కాదు అని ఎవరి పత్రికలు తీసుకొని వక్రంగా మార్చారు? తిమోతి పత్రిక, పౌలు పత్రికలు. పౌలు పత్రికలు. సో పౌలు పత్రికలను వక్రంగా త్రిప్పుతారు అని ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే, అసలు ఈరోజు స్త్రీలు మాట్లాడకూడదు అనే దాన్ని పౌలు పత్రికల నుంచే తీసుకొచ్చారు. ఒకవేళ కానీ నేను ఇలా చెప్తాను, విశ్వాసి అయిన పురుషుడికి వర్తించేవి స్త్రీకి వర్తించకపోతే అప్పుడు రక్షణలో స్త్రీ పురుషుడు అని భేదం లేదు, కానీ కొనసాగింపులో వచ్చిందని అర్థం. కొనసాగింపులో వస్తే గలతీ పత్రిక అంతా ఖండిస్తుంది ఏంటంటే, అలా వస్తే అది అవివేకం అని చెప్తుంది 3:1. కాబట్టి ఈరోజు మనం ఏదో గొప్ప పని పూనుకున్నాం అనుకొని మనం ఫూలిష్ అయిపోయామనే విషయం తెలుసుకోవాలి. మనం ఓ ఫూలిష్ గలేషియన్స్ అని చెప్పాడు. ఓ అవివేకులైన గలతీలారా, చూడండి
పెద్ద గోడ పడిపోయినట్టు ఉంటది కానీ ఎక్కడో లోపల పెట్టగోడలు ఉంటాయి. స్త్రీ లేచి నిలబడగానే అభ్యంతర పడిపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఎవరంటే అవివేకులు, ఫూల్స్ అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఫూల్స్ అన్నమాట. ఈ ఫూలిష్నెస్ నీలో ఉన్నంత కాలం నువ్వు మందమతిగానే ఉంటావు. మీరు రిలీజియన్ ని, ఫెయిత్ ని ఆలోచిస్తే రిలీజియన్ లో యూదుడికి గ్రీస్ దేశస్థుడికి మధ్యలో ఉంది, అడ్డుగోడ ఉంది. అదే వరుసలో రాశాడు ఇక్కడ చూడండి, యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు అన్నాడు. అంటే యూదుడికి అన్యుడికి మధ్యలో అడ్డుగోడ ఉందంటే ఆ వచనం ప్రకారం స్త్రీకి పురుషుడికి కూడా మతంలో ఏముంది, మధ్యలో అడ్డుగోడ ఉంది. ఇప్పుడు ఈ అడ్డుగోడ ఏమైంది? ఈ ధర్మశాస్త్రం అని అడ్డుగోడ పడిపోయింది. ఒకవేళ ఈ అడ్డుగోడ మరలా కడితే నన్ను నేనే అపరాధినిగా కనిపరుచుకుంటానన్నాడు. గల్తీ 2:18. దయచేసి వినాలి, మీరు వింటే చాలా విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు నేను మీకు అందరికి చెప్తాను. యూదుడు గ్రీసు దేశస్థుడు అనే విషయంలో, అడ్డుగోడ విషయంలో ప్రాక్టికల్ గా సన్నివేశం గల్తీపత్రి 2లో జరిగిపోయింది. అప్పుడు పౌలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పౌలు లేడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్త్రీకి పురుషుడికి మధ్యలో అడ్డుగోడ కట్టారు. ఈ రోజు పౌలు ఉంటే కేఫాని ఆ రోజు ఎదిరించినట్టు ఎదిరిస్తాడే? ఎదిరించడా? ఆ రోజు యూదుడైన పేతురు అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. యాకోబు దగ్గర నుంచి కొందరు వచ్చినప్పుడు వెనుక తీసి వేరైపోయాడు. అప్పుడు ఏమన్నాడు అందరితో? యూదుల విశ్వాసం ద్వారానే అన్యులు కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నప్పుడు నీవు మరలా ఈ ధర్మశాస్త్రం అని అడ్డుగోడ మరల నువ్వు కడుతున్నావంటే, అంటే మనం ఇంకా పాపములో ఉన్నామని నువ్వు చెప్తున్నావు, అంటే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే కదా అన్నాడు. ఆ రోజు యూదుడు అన్యుడు అనే డిస్కషన్ జరిగింది. భవిష్యత్తులో స్త్రీ పురుషుడు అనే డిస్కషన్ జరుగుతుందని పౌలుకు ముందే తెలుసు కాబట్టి గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాశాడంటే, యూదుడని గ్రీస్ దేశస్థుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి పౌలు ఈ దినాల్లో ఉండుంటే కేఫాని ఎదిరించినట్టు చాలా డినామినేషన్లు ఎదిరించి పడేస్తాడు. అప్పుడు పౌలే ఎదిరిస్తే, నిజంగా పౌలే ఎదిరించుంటే మీరు అనొచ్చు, పౌలు బ్రతుకుంటేనండి అని మీరు అంటారేమో. ఒక స్వరం మీకు వినిపిస్తాను, వినండి. ఇప్పుడు ఒక స్వరం మీకు వినిపిస్తాను. లాజరును పంపించు అని అన్నాడు ధనవంతుడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట నమ్మకపోతే మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళినా నమ్మడు. అలాగే ఈ రోజు ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న ఈ సత్యము బర్నబాస్ చెప్పినా ఎవరు చెప్పినా నమ్మకపోతే పౌలు వచ్చి చెప్పినా నమ్మరు. మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళినా నమ్మరు, అంతే. అసలే ఒక ఆత్మ కోణంలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఈ భేదాన్ని చూపించినప్పుడు, పరిశుద్ధాత్మ ఈ భేదం చూపించినప్పుడు, నువ్వెవడవు నేనెవడిని, నువ్వెంత నేనెంత. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, హెబ్రీ 12:1 ప్రకారం విశ్వాసమున కర్త ఆయనే, కొనసాగింపు కూడా ఆయనే. ఆయనే అంటే అర్థం ఏంటంటే, యాజక ధర్మము, యాజక పద్ధతి, యాజక క్రమము మారదు. ఎందుకంటే విశ్వాస మూలముగా నీతి క్రీస్తు మూలంగానే, విశ్వాస మూలంగా జీవితం క్రీస్తు మూలంగానే. కాబట్టి కొనసాగింపులో కూడా ఈ భేదం ఎక్కడ కనపడకూడదు. మన సంఘాలు ఎలా అవ్వాలంటే, ఫ్యూచర్ లో ఒక స్త్రీ లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా, అర్రే సిస్టర్ నిలబడింది ఏంటి అనే అభ్యంతరం నీ హృదయంలో 0.5 కూడా రాకూడదు అనమాట. అది వచ్చిందంటే నీలో ఇంకా అడ్డుగోడ ఉన్నట్టే. నీలో అడ్డుగోడ ఉన్నదంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నిలబెట్టినట్టే. ధర్మశాస్త్రం ఎప్పుడు నిలబడుతుంది? ఎప్పుడు పడిపోయింది? నువ్వు నీతిమంతుడైనప్పుడు. మళ్ళీ నిలబెట్టబడిందంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా నీతిమంతుడిగా తీర్చబడలేదా అనుకుంటున్నావు. అప్పుడు ఇలా క్వశ్చన్ అడుగుతున్నాను నేను, ఏమనంటే, క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమా నువ్వు ఇంకా నీతిమంతుడు కాబోతే? అంటే ఈ రోజు మన సిద్ధాంతాలు, మన రాద్ధాంతాలు నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే క్రీస్తు మరణాన్ని కూడా మనం త్యాగం చేసి పడేస్తున్నాం. మరి యోధా కంటే ద్రోహులం కాదా? క్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్యను, 30 సంవత్సరాల బ్రతుకును కొంతగా ఎరిగిన యోధా అమ్మితేనే అంత ద్రోహమైతే, క్రీస్తు మరణాన్నే నిరర్ధకం చేస్తున్న మనమెంత ద్రోహులం. నేను చెప్పే కదా, ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడుతున్నా. ఒక స్త్రీ మీద పురుషుడు ఎటువంటి ఆధిపత్యం ఈరోజు చేస్తున్నాడంటే, ఆమె వల్ల శోధించబడటం ద్వారా
ఆమె నియంత్రించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వాస్తవంగా మీరు ఆలోచన చేయండి, మనం ఏ వ్యక్తి వల్ల అయితే మనం శోధించబడతా ఉంటామో రేపొద్దున ఆ వ్యక్తి మీదే మనం బలవంత పెత్తనాలు చేసేస్తాం. ఈరోజు అదే జరుగుతుంది. మన మనసులను నియంత్రించుకోవటం మనకు చేతకాక మనము స్త్రీలని మనం బలవంతమైన ఆధిపత్యంతో ప్రభుత్వాలు చేయాలనుకుంటున్నాం. అది జరిగే పని కాదు. అసలు ఈ రానున్న దినాలు మీరు చూడండి, ఎక్కువ మంది సహోదరులే మన పరిచయలో వాక్యం ఘనంగా బలంగా చెప్తారు. ముందు సిస్టర్స్ ఆమెను చెప్పుకోండి, బ్రదర్స్ కాదు. నాకు సుజాత అక్క ప్రార్థన గురించి సత్యనారాయణ అన్న సాక్ష్యం చెప్పాడు, నేను చాలా ఆనందించాను. మన సహోదరుల ప్రార్థనలు ఎంత గ్రహింపుతో కూడి ఉన్నాయి చూడండి. కానీ ఇప్పుడు కొంతమంది బ్రదర్స్కి అసలు వాక్యం అర్థం కాని వాళ్ళు. కాబట్టి ఎవరి మీద అతిశయించొద్దు. కారణం ఏంటంటే క్రీస్తునందు వారని వీరని భేదం లేదు. ఒకవేళ నువ్వు భేదాన్ని నిలబెడుతున్నావంటే నీవు నిలబెట్టే గోడ కొరకు క్రీస్తు మరణాన్ని నువ్వు పడగొట్టేస్తున్నావు. పౌలు ఇలా అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడయ్యా అన్నాడు. నన్ను ప్రేమించి ఆయన నా కొరకు చనిపోయాడు. ఇప్పుడు నీ కోసం ఎవడైనా అసలు బ్లడ్ ఇమ్మంటేనే ఇవ్వట్లేదు. ఒకసారి మనకి ఇది కావాలంటే అదే ఇవ్వట్లేదు, ఇది జరగాలంటే అదే చేయట్లేదు. మన వాళ్ళు, మన సమీప బంధువులే మనకు ధర్మం చేయట్లేదు. అలాంటిది యూదుల్లో ఇశ్రాయేలీల్లో పుట్టిన క్రీస్తు మంచి సమరయుడు అనే పేరు ఎందుకు పొందాడంటే అన్యజనులమైన మన కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. నా కొరకు పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టినోడిని ఆ ప్రాణం విలువ తీసేస్తే ఎలాగా? ఆయన చేసిన విలువనే ఇప్పుడు తీసిపడైతే మన జీవితంలో ఎంతో మంది చేసిన మేలు మనం మర్చిపోమా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6లో ఏమన్నాడు? ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అన్నాడు. ఆయన మనకు చేసిన ఈ రోజు ఆ ఉపకారం ద్వారానే కృపా మహదైశ్వర్యాన్ని మనం పొందుకుంటున్నాం. అసలు క్రీస్తు మరణమే లేకపోతే నీతే లేదు, నీతే లేకపోతే నీతి అని మైమరువే లేదు, నీతి అని మైమరువే లేకపోతే ఆత్మ నడిపింపే లేదు, ఆత్మ నడిపింపు లేకపోతే క్రీస్తులో మనం తెలుసుకునే వారమే కాదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు మరణమే. యేసుక్రీస్తు మరణాన్ని మనం నమ్ముతున్నట్లయితే ధర్మశాస్త్రం అని గోడ పడిపోయిందని మీరు నమ్మితే పురుషుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అవుతున్నాడు, స్త్రీ కూడా విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలు అవుతుంది. ఇప్పుడు దీన్ని చెప్పండి, దేవుళ్ళు ఎంతమంది? ఇది పెద్ద క్వశ్చన్ కాదు అనుకుంటున్నారా? రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే దేవుడు ఒకడే గనుక 30వ వచనం, ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చునన్నాడు. దేవుడు ఒక్కడే కాబట్టి యూదుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అవుతున్నాడు, అన్యుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అవుతున్నాడు. ఇప్పుడు మనం యూదుడు విశ్వాస మూలంగా అన్యుడు క్రియల మూలంగా అని వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుళ్ళు ఎంతమంది అవుతారు? ఇద్దరు అవుతారా? మరి అప్పుడు యూదుడికి అన్యుడికి మధ్యలో ఉన్న గోడ కట్టినంతకాలం ఇద్దరు దేవుళ్ళు అని చెప్తున్నాం. సేమ్ పురుషుడికి స్త్రీకి మధ్యలో గోడ కట్టినా కూడా దేవుళ్ళు ఇద్దరు అవుతారు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞేది. నువ్వు ఏ గోడ కట్టి దేన్ని అవమానపరుస్తున్నావు నువ్వే ఆలోచన చేసుకోవచ్చు. ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడు అని ఉంది కదండి. నీ దేవుడు అద్వితీయుడు. నీ దేవుడు ఎప్పుడు అద్వితీయుడు అవుతాడు? యూదునికి అన్యునికి ఒకటే న్యాయం అయితే, యూదునికి అన్యునికి ఒకటే న్యాయం అయితే యూదుడు అన్యుడు అనే భేదం పడిపోయింది. కాబట్టి మీకు మళ్ళీ చెప్పమంటారా, అసలు ఇన్ని అత్యాచారాలు, ఇన్ని వ్యభిచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? స్త్రీ పురుష భేదం ఉండబట్టే. నువ్వు ఎంతకాలం స్త్రీని హీనంగా చూస్తావో అంతకాలం నువ్వు ఆమె వల్లే పాడైపోతావు. కానీ ఈ సువార్తలోనికి రండి, మీరు స్త్రీని పురుషునితో ఆమె సమానం, క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి ఇద్దరు ఒకటే. మీకు ఇంకోటి చెప్పమంటారా, అసలు స్త్రీ పురుషుల భేదం అనేది అసలు ఎందుకు వచ్చింది? సరే, అసలు యూదుడు గ్రీసు దేశస్థుడు అనే భేదం ఎందుకు వచ్చింది అంటే విశ్వాసం వెల్లడి కాకముందు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి. అసలు అది ఎందుకు వచ్చింది? అంతకుముందు పాపం అనేది ఉంది కాబట్టి. పాపం అనేది లేకపోతే ధర్మశాస్త్రం ఉండేది కాదు, ధర్మశాస్త్రం లేకపోతే ఈ భేదం అనేది వచ్చేదే కాదు.
అవన్నీ ఎంతవరకు విధించబడ్డాయి అన్నాడు? పాపము, ధర్మశాస్త్రము, భేదములు, ఈ మూడు ఎంతవరకు విధించబడ్డాయి అన్నాడు? దిద్దుబాటు జరిగాక నువ్వు మర్చిపోలేక అంతకు ముందున్నాయి నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ప్రభు ఏమంటున్నాడు? నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం. ఆయన మనస్సాక్షి నిర్దోషంగా ఉంది. నీ మనస్సాక్షి నువ్వు నిర్దోషంగా ఉన్నట్లు అభ్యాసం చేసుకోవాలి. అపోస్తులు 24:16. మీరు వినండి, స్త్రీ పురుష భేదం అనేది ఇంతకుముందు ఉంది. ఇంతకుముందు ఎందుకు ఉంది? రిలీజియన్ ఉంది కాబట్టి. రిలీజియన్ ఎందుకు ఉంది? సిన్ ఉంది కాబట్టి. పాప ప్రభుత్వం లేకుండా ధర్మశాస్త్ర ప్రభుత్వం లేదు, ధర్మశాస్త్ర ప్రభుత్వం లేకుండా భేదాలు అనేవి లేవు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిలో కూడా స్త్రీ పురుష భేదాలు ఉంటాయి. సంఘంలోనే కాదు, బస్సులో కూడా ఏముంటది? ఆర్టీసీ బస్సులో స్త్రీలను గౌరవించండి అని ఎందుకు ఉంటది అంటే, ఇన్ జనరల్ గా స్త్రీ మీద గౌరవం లేదనేదే కదా అక్కడ ఆజ్ఞ రాసేటంటే. అర్థం ఏంటి? ఇన్ జనరల్ గా లేదని. సంఘంలో ఏమి రాశారు ఇప్పుడు? పెంటపాడులో మీటింగ్స్ ఎప్పుడన్నా ఒకసారి డేట్లు చెప్పండి, మర్చిపోయాను. 18, 19, 20. 18, 19, 20 మేము వచ్చేలోపు మీ చర్చిలో స్త్రీలు మౌనంగా ఉండాలనే వాక్యం మీరు తుడిపి పెట్టేశారు. అది చేస్తానని మీరు ఇప్పుడు అందరూ ఎదుటి మాట ఏంటి? అది ఎప్పుడో చేసేసాను. అయితే ఇప్పుడు వాటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను అంతే. అది దాన్ని ఎప్పుడో తీసేసాం మనం. అది వాక్యంలో పోయింది, గోడల మీద ఉంది. ఆ, అది అంటున్నాడు అన్న. మీకు అర్థమైందా? అంటే మీరు తెలుసుకోండి ఒక విషయం, బస్సులో ఏమి రాస్తున్నామో సంఘాల్లో కూడా అదే రాస్తున్నాం. పౌలు ఎందుకు స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నాడు అనేది అక్కడ స్థానిక పరిస్థితులు, అక్కడ స్థానిక విషయాలు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అక్కడ స్థానిక విషయాల్లో కూడా స్త్రీలు అక్కడ మౌనంగా ఉండటం అనే ఉద్దేశం కూడా ఆ పైన వచనాల్లో కూడా ఇంకో మాట కూడా ఉంది. అసలు ఆ స్త్రీలు మౌనంగా ఉండాలని రాసిన అధ్యాయం ఏది? కొరింథీయులకు రాసిన మొదటి 14వ అధ్యాయం. మీరు 14వ అధ్యాయం మళ్ళీ చదవండి ఈ రోజు. అక్కడ అసలు వాస్తవంగా మాట్లాడుతున్న స్త్రీల గురించి, పురుషుల గురించి కాదు, భాషల వరం, ప్రవచన వరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే క్రమంలో చెప్పాడు ఈ మాట. కంటెక్స్ట్ లో నుంచి బయటకు టెక్స్ట్ తీయకుండా మీరు అక్కడికి వెళ్ళి చదివితే అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు. అది పట్టించుకోరు. ఏమన్నాడంటే, అర్థం చెప్పువాడు లేకపోతే అతడు మౌనంగా ఉండాలన్నాడు కదా. మౌనంగా ఉండాలనే దానికి అర్థం ఏం చెప్పాడు అక్కడ? అతడు తనతోనూ దేవునితోనూ మాట్లాడాలన్నాడు. కాబట్టి మౌనానికి అర్థాలు ఉన్నాయి, మౌనానికి అర్థాలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా పౌలు చెప్పింది మనం కానీ ఈరోజు ప్రాక్టికల్ గా అందరికీ వర్తింపు చేస్తే అప్పుడు ఏమైంది తెలుసా? ధర్మశాస్త్రం క్రింద స్త్రీ పురుషుల భేదం ఉంది, కృప క్రింద కూడా ఉంది. ఇక ధర్మశాస్త్రం కంటే కృప శ్రేష్టమైందని మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి ఇప్పుడే జ్ఞానం కలిగిందిరా బాబు అంటే ఇంకొకడు వచ్చి అవివేకాన్ని మన మీద రుద్ది పడేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, మందమతులుగా మాత్రం ఉండకూడదు. జాను లేదని. అభ్యంతర పడరు, ఎందుకు? మీ ఆవిడ కాబట్టి. అలా కాదని. అలా కదా, అయితే పర్లేదు, దేవుని స్తోత్రం. ఇంకా అందరిని అడగనులే, అందరిని అడిగితే బాగోదు. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏముందండి? మీరు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 26:5 ఏముంది? వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించాను అన్నాడు. కాబట్టి చాలా మంది పరిసయులు ఉంటారు, దొరికితే నన్ను బయటికి లేక సిలువేసేత్తకు రెడీగా ఉంటారు కదా. పరిసయులు చాలా మంది ఉంటారు. మన జూమ్ లో ఉన్నారా అని అడగొద్దు, నేను జూమ్ గురించి చెప్తలేదు. బయట క్రైస్తవ ప్రపంచంలో పరిసయులు చాలా మంది ఉన్నారు, దొరికితే సిలువేసేస్తారు. పౌలు గారు కూడా బహునిష్ట కలిగి ఆయన ప్రవర్తించాడు కదా. ఇప్పుడు రోమాపత్రికలో పౌలు ఏం రాశాడు చదవండి. 16వ అధ్యాయం రోమాపత్రిక 3వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, నా క్వశ్చన్ ఆన్సర్. నా జత పని వారు అంటే కలిసి డేరాలు కుట్టుకున్నామనా? పౌలు పని ఏంటి? నా జత పని వారిలో ప్రిస్కిల్లా ఉంది, నా జత పని వారిలో ప్రిస్కిల్లా ఉంది. అప్పుడు ఇంకా మొదలెడతారు. ప్రిస్కిల్లా
ఇంటిలో అపోల్లోకి బోధించింది కానీ సంఘంలో బోధించలేదని మొదలెడతారు. జ్ఞానం వీధుల్లో కేకలేస్తుంది. వినండి, మీరు అర్థం చేసుకోండి. ఈ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు రాశాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇంకో వచనం చదువుదామా? వచనం క్రిందకి చదవండి. వచనం 15 చదవండి. 12 ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిన. ఈ వచనాలన్నీ మీరు చదివితే చాలా మంది సిస్టర్స్ పేర్లు ఇందులో రాశాడు. అపోస్తులు అని కూడా రాశాడు. కాబట్టి ఆనందన్న, అభ్యంతరం ఏమైనా ఉందా? మీకేం లేదు. ప్రభుత్వం మీకేం లేక ప్రభుత్వం. సో మీరందరూ జ్ఞానవంతులు కావాలని ఆశపడుతున్నాను నేను. మీరు జ్ఞానవంతులు కావాలంటే అవివేకాన్ని తెచ్చుకోవద్దు, మళ్ళీ ఈ ఫూలిష్నెస్ ని తెచ్చుకోవద్దు. మీరు ఇంకా జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. పేతురు తన పత్రికలో ఏం చెప్పాడంటే, జ్ఞానమందు అభివృద్ధి పొందండి అని చెప్పిన దగ్గరే పౌలు తన జ్ఞానం చొప్పున పత్రికల్లో మాట్లాడుతున్నాడు. విద్యా విహీనులు, అస్థిరులు వీటిని అపార్థం చేసేస్తున్నారు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒకసారి మీరు చూడండి, ఎప్పుడైతే కుల భేదాలు, ఈ స్త్రీ పురుష భేదాలు ఇవన్నీ కొట్టివేయబడిన సంఘాన్ని మీరు చూస్తారు, ఆ సంఘమే ప్రపంచం అంతా విస్తరిస్తుంది. కాబట్టి ప్రపంచమంతా విస్తరించాలనుకుంటే ఖచ్చితంగా సత్యాన్ని నమ్మండి. సత్యం అనేది ప్రపంచం అంతా ఒకటేనా? సత్యం అనేది ఒక్కొక్క దేశంలో ఒకలా ఉంటుందా? ఏ దేశం వెళ్ళాలన్నా ఏముండాలి? మీరు పాస్పోర్ట్ అనొద్దు, సత్యం ఉంటే చాలు. నిన్ను అన్ని దేశాలకు ప్రభు తిప్పుతాడు. అన్ని దేశాలు, అన్ని భాషల్లో ప్రభు నిన్ను నిలబడి. ఎందుకంటే ఏ భాషకి వెళ్ళినా ఒకటే సత్యం. ఒక ఆయన అంటాడు 2, 3, 6 అనేది ఇండియాలో అయినా అమెరికాలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. మరి అలాగైతే సత్యం అనేది ఎక్కడైనా ఒకటే. అందుకనే దయచేసి మీరు ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, గల్తీ పత్రికలోనే రాశాడు ఇదంతా, మనుష్యులను సంతోషపెట్టడం వరకు మీరు సత్యంతో అబద్ధం కలిపితే మీరు పరిమితం అయిపోతారు. ఇక్కడే, ఇండియాకు కాదు, ఆంధ్రాకు కాదు, మీ సందుకే మీరు పరిమితం అయిపోయి మీ సందులోనే తిరుగుతారు. ఎంతకాలం చూసినా కొంతమంది సేవ సందు సేవ, ఆ సందులోనే అటు ప్రార్థనకి, ఇటు ఇంటికి, ప్రార్థనకి ఇంటికి. సందు సేవ నుండి మీరు ప్రపంచ సేవకు మార్చబడదురు కాక. త్వరలో మనం స్టీఫెన్ రాజు గారు అంతర్జాతీయ ప్రసంగికులని కింద వేయాలన్నమాట. స్టీఫెన్ రాజు గారు అంతర్జాతీయ, ఇప్పుడు అందరూ అంతర్జాతీయ ప్రసంగికులు ఎలా అవుతున్నారంటే, ఒకసారి దుబాయ్లో వస్తే చాలు అంతర్జాతీయ ప్రసంగికులు అయిపోతారు. అంతర్జాతీయ ప్రసంగికులు అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, ప్రభు నిన్ను అన్ని భాషల్లో వాడుకుంటాడు చూడు, అప్పుడు నీవు అంతర్జాతీయ ప్రసంగికుడు అవుతావు ఖచ్చితంగా. ఆ టైటిల్ ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రియులారు వినండి, ప్రభుని స్తుతించండి. ఇక్కడ యోబు సంగతిలో యోబుని బుద్ధిహీనుడా అంటున్నాడు ఎవరు? యోబుని బుద్ధిహీనుడు అని ఎవరన్నారు? జోఫర్ కాదండి, బుద్ధిహీనుడు. యోబుని బుద్ధిహీనుడు అన్నది ఎవరంటే బుద్ధిహీనుడు. అప్పుడు మీరు బుద్ధిమంతులు. జోఫర్ని మీరు జోఫర్ అని అనొద్దు, అతడు బుద్ధిహీనుడు. ఎందుకంటే ఏమంటున్నాడు? అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికంట. అడవి గాడిద పిల్ల నరుడుగా పుడతాడా? ఆనాటికి బుద్ధిహీనుడు వివేక్ కాడు అంటున్నాడు. మీరు చెప్పండి, భక్తిహీనులం కదా నీతిమంతులు చేశాడు, బుద్ధిహీనులం కదా వివేకులు చేయలేదు మనల్ని. యెషయా గ్రంథం 11:1 ఉంది, ఆయన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. ఆత్మను మనకి ఇచ్చాడా లేదా? ఈరోజు మీ ఇక్కడ కూర్చొని మీరు అందరూ పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడితే మీరు చాలా అద్భుతమైన జ్ఞానంతో నిర్వహించబడతారు. ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు అని ఉందా లేదా? అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఈ సందర్భాల్లో ఆత్మతోను 3వ వచనం జ్ఞానంతోను నిండుకొనివారు. నేను 3 విషయాలు చెప్పాను జ్ఞానం మీద. ఫస్ట్ విషయం ఏంటంటే, ఆయనే మన నీతి అనేది జ్ఞానానికి పుట్టుక. 2వది, మతం తెచ్చి అవివేకాన్ని కలుపుకోవద్దు. 3వది, పరిశుద్ధాత్మ ద్వారా నిర్వహించబడటం ద్వారా మనం జ్ఞానంతో నింపబడతాం. ఈ 3 సందర్భాలు స్టడీ చేయండి.
ఈ 3 సందర్భాలు స్టడీ చేయండి. సో పరిశుద్ధాత్మ చేత ఎక్కువ నడిపించబడే వ్యక్తి చాలా జ్ఞానంగా ఉంటాడు. జ్ఞానం అవసరమా వద్దా? పౌలు పునాది ఎలా వేస్తున్నానని నేర్పరి అయిన శిల్పకారుని వలె. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ గా దేవుని పని జరిగించటం, నేర్పరి వలె జరిగించటం. నేర్పుగల స్త్రీలు అని ఉంది కదండి, ఘనత గల స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, అందులోనే అవివేక స్త్రీలు అనే పదం కూడా ఉంది. పరిశుద్ధ స్త్రీలు, నేర్పుగల స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, నేర్పుగల స్త్రీలు, ఘనత గల స్త్రీలు అనే వరుసలోనే అవివేక స్త్రీలు అనే మాట ఉంది. అవివేక స్త్రీలు అనే దగ్గర ఏముంది తెలుసా? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు చెరలోనికి వెళ్ళిపోతున్నారు అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో. కానీ పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడుతున్న ఒక స్త్రీ చాలా జ్ఞానం కలిగి ఉంటది. ఈరోజు సిస్టర్స్కి ఇల్లు కట్టే కృప ఇచ్చాడు, సంఘాలు కట్టే కృప ఇచ్చాడు. మరి సిస్టర్స్ పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడాలి. మీకు ఒకటి చెప్పమంటారు, పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులా ఉంటాడు. యేసు ప్రభు పురుషుడా స్త్రీయా? అంటే మీరు స్త్రీలుగా మనం చేయలేము అని అనుకుంటున్న కార్యాలు ప్రభు మీ ద్వారా జరిగించాలంటే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆ స్త్రీలు పెందల కడే వెళుతూ అనుకున్నారు, అరే ఆ బండ ఎంతో పెద్దది, ఎవరు దాన్ని తొలగిస్తారనుకున్నారు. కానీ ప్రభు వారి కొరకు ఆ కార్యం జరిగించాడు. అలాగే మన జీవితాల్లో కూడా చెత్త విస్తారం, ఈ ప్రాకారం ఎలా కట్టబడిద్ది అనే చోట కూడా ప్రభు మీ ద్వారా పని జరిగిస్తాడు. ఎక్కువగా మందిరానికి చేరి వచ్చేది స్త్రీలే. ఎందుకు చేరి వస్తారు స్త్రీలే ఎక్కువగా? ఎందుకంటే మతంలో ఎక్కువగా, ఆచారాల్లో ఎక్కువగా స్త్రీలు ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళనే దేవుడు గ్రేస్ గా మార్చేస్తాడు. స్త్రీల ద్వారానే సంఘాలు కట్టబడతాయి చాలా చోట్ల. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం కావాలంటే దాని ఆరంభం కొరింథీ 1:31 ప్రారంభం. అలాగే అవివేకం రుద్దుకోవద్దు. అలాగే ఆత్మచేత నిర్వహించబడండి, మీరు జ్ఞానంలో అభివృద్ధి పొందుతారు. ఇప్పుడు ఫైనల్లీ 3వ మాట చెప్తాను. పాతాళం అంత లోతుగా ఉంటది అన్నాడు. ఏంటి చెప్పండి? మనం చదివాం కదా, ఆల్రెడీ చదివేశాం. జోఫర్ అన్న పాతాళం అందు లోతు ఉంటది అన్నాడు. ఏంటది? రైట్. మీలో ఎంతమంది వాక్యం చదివి జాయిన్ అయ్యారు? సౌజన్య ఒక్కతే జాయిన్ అయింది అలాగా. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సుష్మా సిస్టర్ గారు చదివినప్పుడు కూడా వినలేదా? ప్రశాంత్ కూడా చదివే జాయిన్ అయ్యాడంట. పాతాళం అంత లోతుగా ఉంటదని ఏం చెప్పాడండి? చదవండి. పరిపూర్ణ జ్ఞానం అన్న సర్వశక్తిని. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గూఢాంశములు అన్నాడు. దేవుని గూఢాంశములు, గూఢాంశాలు మనం ఏమనుకుందాం? దేవుని మర్మములు. క్రొత్త నిబంధనలో దేవుని మర్మములు అన్నాడు. రాదంటే అంటే రాదంటే కాదు, నువ్వే రాదని పేరుండి కూర్చున్నది నువ్వే కదరా. నేను పిలుతున్నప్పుడు నువ్వే పలకాలి కదా. రాదంటే అంటే మళ్ళీ రాదంటే నువ్వే రాదంటే. ఇప్పుడు దేవుని గూఢాంశములు ఎక్కడుంది వాక్యంలో? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? దేవుని మర్మములు అని ఉంది. 10వ వచనం. నేను మిమ్మల్ని దేవుని మర్మములు పాతాళమంత లోతుగా ఉంటాయని అన్నాడంటే ఇతడు ఖచ్చితంగా ఈ లోతుకి వెళ్ళొచ్చాడు అన్నట్టే ఉన్నాడుగా. కొంతమంది అస్తమాటు వాక్యం విన్నా వినకపోయిన ఒక మాట ఏమంటారు? చాలా లోతైన సంగతులు దేవుని సేవకులు మనకు అందించారంట. అవును ప్రియులారా, సత్యం లోతుగా బహు దూరంగా ఉందంటారు. ఈయన కూడా మర్మములు పాతాళమంత లోతుగా ఉంటాయి అంటున్నాడు. దేవుని మర్మం ఎప్పుడైనా మన హృదయాన్ని ఆదరిస్తుంది. కొలసి 2:2. మనం ఆదరించబడిన ప్రతిసారి ఇతరులను ఆదరిస్తాం. కానీ జోఫరు ఆదరించడానికి రాలే. అసలే యోబే చెప్పాడు, మీరు నా ఆదరణ కర్తలు కాదురా స్వామి అన్నాడు. మీరు నా ఆదరణ కర్తలు కాదు, మీరు నా బాధకే కర్తలు అన్నాడు. నిజంగా మర్మాలు తెలుసుకున్న వ్యక్తి ఆదరించబడి ఆదరిస్తాడు. కానీ వీళ్ళు మర్మమును ఎరిగిన వారు కాదు.
కాకపోతే దేవుని మర్మాలు నీకు తెలియదు కాబట్టి యోబు నువ్వు పవిత్రుడు అని అనుకుంటున్నావని ఈయన అనేస్తున్నాడు అనమాట. కానీ మనం అందరం మర్మములను ఎరగాలి. జ్ఞానము అనే మాట మనం గమనిస్తున్నాం. ఆదిలక్ష్మి అంటే మర్మం షేర్ చేస్తున్నారా? మీటింగ్ అయిపోయాక మర్మాలు మాట్లాడేసేయండి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వినండి. జ్ఞానం ఉంది, మర్మం ఉంది. మీరు వినండి. మర్మం అంటే ఏంటంటే దేవుని గూఢాంశం. దేవుని గూఢాంశములు దేవుని ఆత్మ వలన మాత్రమే బయలుపరచబడతాయి. గూఢాంశాలు బయలుపడినప్పుడు ఎవరికి ఆ గర్వం అనేది రాదు. రాజేష్ అన్న మన ఫోన్ చేసి ఇలా అన్నాడు అనమాట. ఆ సంగతి ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని ఎంతగానో నా హృదయపూర్వకంగా స్తుతించాను. ఏమని స్తుతిస్తాం? యేసు ప్రభు స్తుతించినట్టే స్తుతిస్తాం. లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఏముంది? ఆకాశమునకును భూమికిని ప్రభువా నువ్వు జ్ఞానులకును వివేకులకును సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావు. 21. వెంటనే మనం పసిబాలురు అనే సంగతి గమనిస్తాం. వెంటనే ప్రభు ఏం చేస్తాడు? చిన్నవారి మీద తన చేతులు ఉంచుతాడు. రెవల్యూషన్స్ వచ్చినప్పుడల్లా మనం చిన్నోళ్ళం, మన ఎంతటి వారం అనే మనసు వచ్చేస్తుంది. అని రాగానే ప్రభు మన మీద తన చేయి ఉంచేస్తాడు, ప్రమోట్ చేస్తాడు, ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. కాబట్టి ప్రత్యక్షతలు అనేవి గర్వం తీసుకొని రావు. ఎందుకంటే మీరు చదవండి, పేతురు పత్రికలో స్వాస్థ్యం ఏమన్నాడు? నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారంది అన్నాడు. అంతేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3లో స్వాస్థ్యం అనేది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారంది అన్నాడు. ఇప్పుడు రెవల్యూషన్ అనేది స్వాస్థ్యమేగా. రెవల్యూషన్ అనేది స్వాస్థ్యం అయితే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారంది అన్నప్పుడు దానివల్ల క్షయమైపోయే అనుభవాలు ఎలా వస్తాయి? ఒక వ్యక్తికి గర్వం వస్తే ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. అవునా? ఒక వ్యక్తికి గర్వం వస్తే నాశనం అయిపోతాడు అన్నప్పుడు ప్రత్యక్షతలు గర్వాన్ని తీసుకొస్తాయా? ప్రత్యక్షతలు గర్వాన్ని తీసుకొని రావు. ఎందుకంటే ప్రత్యక్షతలు స్వాస్థ్యం కాబట్టి అది అక్షయమైనది. ఫైనల్ ఒక వాక్యం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో వచనం 18లో నాకు సమస్తం సమృద్ధిగా ఉంది, మీరు పంపిన వస్తువులు మనోహరమైన సువాసనిస్తున్నాయి అన్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏది కూడా మనం శోధించబడేటట్లు ఉండదు. మర్మాలు కూడా అంతే. మర్మములు బాగా తెలిసి నాకు నేను చాలా ఎక్కువ అని ఎవరు అనుకోద్దు. మర్మాలు తెలిసే కొద్దీ మనం దీనిలో అయిపోతాం. మీరే ఆలోచించేయండి. ఇంతమంది అక్కడ కూర్చొని ఉన్నామంటే మీరు అందరు పిలితే వస్తారా? ఒకసారి ఫోన్ చేసి మీరు అందరు రండి, మనందరం కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవాలంటే వస్తారా? ఉదయం ఎవరు రారు. ఉండే బాబు మాకు పని ఉంది అంటారు. మరి ఎంతమంది ఇక్కడికి ఎందుకు కూడొచ్చాము? కాబట్టి ఈ ఉదయకాలపు వాక్యాన్ని బట్టి తెలుసుకుందాం. మనం ఎంత చిన్నవారమైతే అంతగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. మీరు బాగా చిన్నవాళ్ళు కావాలని కోరుకుంటే ఎక్కువ సంగతులు మీకు బయలుపడాలని ఆశపడండి. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, అక్కడ అలా రాశాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఎలా రాశాడు? అన్నయ్యకు అయిపోయి ప్రధాన యాజకులు కొన్న కాలమున పొంతి పిలాతు చతుర్థాధిపతిగాను, హేరోదు అధిపతిగాను, లుసాని అధిపతిగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది అన్నాడు. ఈరోజు కూడా ఎలా చెప్పొచ్చు ఏమనంటే, అమెరికాలో ఉన్న ట్రంప్కి ప్రభువా నీవు నాకు సంగతులు బయలుపరుస్తున్నావు. అమెరికాలో ఉన్న ట్రంప్కి కూడా యేసుక్రీస్తారు ప్రభువే. అమెరికా దేశాన్ని నిర్వహించాలంటే ట్రంప్ గారు ఎంత బిజీగా ఉంటాడు? మరి ట్రంప్కు ప్రభు ఎంత బిజీగా ఉంటాడు? అంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రభు నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నీ పక్కన కూర్చొని అమ్మాయి మార్గంలో నీతో నడుస్తూ మాట్లాడతాడు. మరి నీకు సంగతులు బయలుపడినప్పుడు నువ్వు అలా స్తుతిస్తావు. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలి, కానీ అహంకారయుక్తమైన మాటలు మన నోట రాకూడదు అనమాట. ప్రభు ఈ తలంపులు మనందరి కొరకే దీవించును గాక. ఈ ఉదయకాలం ఈ 3 సంగతులు కూడా మీరు కూడా ధ్యానం చేయండి. నిర్దోషులం, నిర్భయులం. మొదటి సంగతులు మనం విన్నాం. రెండవది జ్ఞానము.
జ్ఞానమును గురించి విన్నా, మూడవదిగా మర్మం గురించి విన్నా. ఏం చెప్పాను అనేది మరలా మీకు ఆడియో వచ్చినప్పుడు మీరు క్లియర్గా మళ్ళీ 2-3 సార్లు వినండి. రిఫరెన్స్లన్నీ మీరు మళ్ళీ రిఫర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి, ప్రభుని అడగండి. మీకు రేపు వర్తమానంలో డౌట్లు క్లియర్ అయిపోతాయి. మీరు నన్ను అడగటానికి పూనుకుంటే నేను చెప్తాను, కానీ మీకు అర్థం కాదు. అందుచేత మీకు ఏ డౌట్ వచ్చినా ప్రార్థన చేసుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. అన్న ఏం చెప్తున్నా? రాత్రే పెయింట్ వేయించాలి సభల సమయానికి, ఇవన్నీ మార్చలేకపోతున్నాం కదా అనుకున్నాను రాత్రే. ప్రభు స్తోత్రం. అయితే ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని అన్న వాడు ఓ చిన్న రిక్వెస్ట్, వందాలి. మళ్ళీ వాక్యం రాస్తే అదే ప్లేస్లో ఇది రాయండి. గలతీ పత్రిక. యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అదే వచ్చిన అక్కడ రాయండి. ఒకవేళ వాక్యాలు రాయిపించేటట్టే కుదిరితే. యోబు గ్రంథం 11వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మనం బుద్ధిహీనుల వలె, అవివేకుల వలె, మందమతుల వలె ఉండకూడదని. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎప్పుడైతే ఆత్మ ద్వారా నిర్వహించబడుతూ దేవుని యొక్క జ్ఞానంలో మనం వృద్ధి పొందితే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏ విధంగా స్థిరపరచబడింది, మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ఏ విధంగా కొట్టివేయబడింది, విశ్వాసం ద్వారా స్త్రీ అని పురుషుడని యూదుడని గ్రీసు దేశస్థుడని వ్యత్యాసం ఏ విధంగా లేదో పడగొట్టబడినటువంటి ఆ గోడలను మనం తిరిగి కట్టమని, ఎప్పుడైతే మనకు ప్రత్యక్షత మర్మం కలుగుతుందో మనం సంఘంలో ఏ విధంగా ఆదరించబడతామో, జ్ఞానంలో వృద్ధి పొందుతామో, ఆ జ్ఞానం మనలో కలిగించే విధేయత, ఐక్యత, ఈ విషయాలు అనేక విషయాలు ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క ఆడియో పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని అనేక విషయాలు ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు తన దాసుని ఆత్మసాయంతో వాడుకుని అనేక విషయాలు మరి ప్రస్తావిస్తూ మాట్లాడారు. కాబట్టి మరొకసారి వింటే ఇంకా ఈ యొక్క వర్తమానం పూర్తి గ్రహింపు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వర్తమానం మరొకసారి వినాలని, ఈరోజు సాయంత్రం నల్లజర్లో రేపు ప్రత్యేకమైన కూడిక ఉంది. కాబట్టి ఈ రోజు భీమవరంలో మరి బైబిల్ స్టడీ జరుగుతుంది రాత్రి 8 గంటలకి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, మార్పును గమనించి అందరూ కూడా భీమవరంలో జరిగే బైబిల్ స్టడీకి మరి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఈ యొక్క వర్తమానం విని ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయడానికి సిద్ధపడవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే వర్తమానం అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు, పరిచయలో సహకరిస్తున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ప్రసాద్ గారు అన్నా వందాలండి, చేయండి, మీరు చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణ జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో నుండి 11వ అధ్యాయంలోని ప్రభా మీరు మాకు నేర్పించిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ప్రేమించిన ఆయన మీ నమ్మకత్వాన్ని మా మీద కనుపరుస్తూ దినదినము నాయన మీ ప్రేమను, మీ వాస్తవ్యతను మా మీద చూపిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఆది కాండం నుండి నాయన ఈ ప్రయాణంలో మీరు మాకు ఎంతగానో తోడుగా ఉండి ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ప్రభా నేను పవిత్రును, నేను నీతిమంతుని అనే ఉద్దేశంలో ఉన్న యోబుతో జోఫరు నువ్వెలా నీతిమంతుడు, పాపం చేయకుండా ఉండటం వల్లే కదా నీతిమంతుడు అవుతావు అని ఆయన జోఫరు యోబుని ప్రశ్నిస్తున్నప్పుడు అసలు ఒక వ్యక్తి ఎలా నీతిమంతునిగా తీర్చబడతాడన్న విషయాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. నాయన తండ్రి, ధర్మశాస్త్రానికి సువార్తకి వ్యత్యాసం తెలియని వారందరూ కూడా పాపం చేయకుండా ఉండటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం అని చెప్తున్న వారు అనేకులు ఉన్నారు. అదే విధంగా జోఫర్ కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. కానీ
జరుగుతున్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా, యేసు ప్రభుల వారిని విశ్వసించినప్పుడు మేము పాప ప్రభుత్వం నుంచి మేము విడిపించబడ్డాం. అయ్యా తండ్రి, ఆత్మ ద్వారా మేము ప్రసాద్ గారు లెఫ్ట్ అయినట్టున్నారు. రాజేష్ గారు మీరు చేయండి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు దేవ, మీకు వందనాలు. ప్రేమించి మరి మమ్మల్ని దర్శిస్తున్న విధానానికి కృతజ్ఞతలు. మీ సేవకుల ద్వారా నాయన యోబు గ్రంథంలోంచి మీరు మమ్మల్ని దర్శించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, క్రీస్తే మా నీతి అనేదే మా జ్ఞానం. నాయన, అది మేము ఎంతగా ఎరుగుతామో ఆ జ్ఞానాన్ని బట్టి మీరు మమ్మల్ని దర్శిస్తారు. నాయన, మాకు సంగతులు ఇస్తారు. ఆ సంగతులు ఇస్తే అవివేకంలో నుంచి మేము బయటకు వస్తామని, నాయన, అవివేకపు మనసు మా దగ్గర ఉండదని మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మాత్రమే కాదు మా తండ్రి, మేము అడ్డుగోడలు కూడా కట్టం. నాయన, ఈ విషయంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, రక్షణ విషయంలో భేదం లేదు, నాయన, సంగతులు ఇచ్చే విషయంలో భేదం లేదు, ఆత్మనిచ్చిన విషయంలో భేదం లేదు, మిగిలిన విషయాల్లో కూడా భేదం ఉండకూడదు. ఈ అడ్డుగోడలు కట్టకూడదని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. నిజంగా ఇట్టి సంగతులు మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు అన్నట్టుగానే ఆకాశమునకుని భూమికి నీ సృష్టికర్తవగు దేవా, నువ్వు జ్ఞానులను పక్కన పెట్టి, నాయన, గొప్పవారిని పక్కన పెట్టి, నాయన, అల్పులమైన మాకు ఈ సంగతులు మీరు ఇస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు అన్నట్టుగానే అనేక మందిని పక్కన పెట్టారు. నాయన, అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. నాయన, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఈ దినాలన్నిటిలో ప్రభువా బుద్ధిహీనులు ఉన్నారు. నాయన, అనేక మంది బుద్ధిహీనులు మా చుట్టూ తిరుగుతున్నారు. వారు వెలుగుదూత వేషంలోనే తిరుగుతున్నారు కానీ నాయన, విశ్వాసి క్రీస్తునందు ఏమై ఉన్నాడో అనే సంగతి ఎరుగకయే వారు సేవకులుగా చలామణవుతున్నారు. మరి ప్రభువా, అనేక మందిని చెరుపుతున్నారు. మరి ఇలాంటి బుద్ధిహీనుల మధ్యన మేము సంగతులు ఎరక్కపోతే వారు మమ్మల్ని అటాక్ చేస్తారు ప్రభువా. మరి యోబుని ఎలా అయితే జోఫర్ అటాక్ చేశాడు, నాయన, అలాగ మమ్మల్ని అటాక్ చేసేవారు ఉన్నారు. మేము సంగతులు ఎరిగితే ఖచ్చితంగా వారిని మేము ఎదుర్కొంటాం. నాయన, ఆ దినాలలో యోబు కంటే శ్రేష్టమైన దినాలు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఎందుకంటే మర్మములను కూడా పరిశోధించు ఆత్మ మాలో ఉన్నాడు. యేసు ప్రభువా, మీ అందు విశ్వాసం మూలంగా నాయన, సదాకాలం యుగాంతం వరకు ఉండే నీతిని మాకిచ్చి మీతో కూడా మమ్మల్ని తండ్రి కుడిపార్శ్వన కూర్చోబెట్టడం మాత్రమే కాదు నాయన, మీరు తండ్రికి మీరు కనబడటం ద్వారా మీరు మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆత్మ ద్వారా దేవుని మర్మములు మేము పరిశోధిస్తూ ఉన్నాం, అవి మాకు తెలుస్తున్నాయి. అందుకు స్తోత్రాలు. కాబట్టి దేవుని మర్మాలు ఎప్పుడైతే మేము పరిశోధిస్తూ ఉన్నామో, దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకుంటున్నాం. కాబట్టి నాయన, వాటిని బట్టి మేము ఫలిస్తున్నాం. యేసు ప్రభు ఎట్టివాడో ఈ లోకంలో మేము అట్టివారం అనే అనుభవానికి మేము రాగలుగుతున్నాం. అందుకు స్తోత్రాలు. అదే నా ప్రభువా సంపూర్ణమైన ప్రేమ అన్నారు, పరిపూర్ణమైన ప్రేమ అన్నారు. ఆయన ఎట్టివాడో ఈ లోకంలో నేను అట్టివాడు అనేది పరిపూర్ణమైన ప్రేమ. ఆ సంగతి ఎరగటమే పరిపూర్ణమైన ప్రేమ. అప్పుడు తీర్పు దినమందు ధైర్యంగా మేము నిలబడగలుగుతాం. ఎందుకంటే నాయన, సంగతి ఎరగటం ద్వారా ఫలిస్తే తీర్పు దినమందు ధైర్యంగా నిలబడతాం. ఇంత గొప్ప సంగతులు మాకు అందించినందుకు మేము స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ చేరువచ్చిన వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని ఇంకా అనేక సంగతుల చేత మా కొరకు నింపి సిద్ధపరిచి నడిపిస్తున్నారు, ఇంకనూ నడిపిస్తారు. మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రియులందరినీ దీవించమని, మీరు ఇచ్చిన కృప చేత సంతోషంతో నాయన విశ్వాసంతో మాట్లాడుతూ సాగిపోవటానికి దినమంతట్లో కృప చూపించమని, ప్రియులందరినీ సేవకులను చేరిన వారిని దీవించమని
యేసుప్రభు పేరట కృతజ్ఞతలు చెల్లించి నేను ఈ నెల 18, 19, 20 తారీఖుల్లో ఒక మంచి స్థలము, మంచి వాతావరణముతో కూడిన దినాలు మీరు మాకు ఇస్తున్నారు. పెంటపాడులో అందుకు మీకు స్తోత్రాలు. నాయన ఈసారి జరగబోతున్న ఈ సభల్లో గొప్ప కార్యాలు మేము చూస్తున్నాం, అందుకు స్తోత్రాలు. నాయన అనేక మంది సత్యమును గ్రహించి చేర్చబడుతున్నారు, అందుకు మీకు స్తోత్రాలు. అనేక మందికి సంగతులు నాయన ఈ కడవరి సంగతులు కడవరి వారి ద్వారా ఈ బెన్యామీను తరం ద్వారా మీరు వినిపిస్తున్నారు, అందుకు స్తోత్రాలు. నాయన క్రైస్తవ్యం దాని యొక్క నిజ స్వారూప్యం, నాయన విశ్వాసము, ఆ విశ్వాస సంబంధమైన జీవితము, ఇవన్నీ వారికి వినపడాలా మీ కృప అనుగ్రహించండి నాయన. మరి మంచిగా పాంప్లెట్స్ విషయంలోను, నాయన పోస్టర్స్ విషయంలోను, నాయన మరి సౌండ్ సిస్టమ్, షెడ్లు, జనరేటర్, వీటన్నిటి విషయంలో నాయన సమస్త విషయాలు మీ కృప చూపించడం. మరి ముఖ్యంగా మీరు ఎవరినైతే ప్రభు నిర్ణయిస్తున్నారో మీ సేవకుల్ని మీ సమృద్ధి అయిన ఆత్మ నాయన నింపుదలతో, నడిపింపుతో, వాక్శక్తితో సిద్ధపరిచి మా కొరకు అందించమని నాయన స్థానిక సంఘం కూడా సమస్త విషయాల్లో అప్పగించుకొని నాయన ఈ పని కొరకు ప్రతి ఒక్క ఊచ చెయ్యి బాగుపడి నాయన సమృద్ధిగా నాయన చాపబడినట్లు మీ కృప అనుగ్రహించమని సహాయం చేయమని సమస్తమైన దీవెనలకు, ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని వందనాలండి. కూడిక ముగింపు చేసుకుని అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. వాక్యానంద దైవ సార్ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రశాంత్ అన్నయ్య వందనాలు. జీబ్లెస్సీ అంటే పాప మీ మరదలే కదా? అవునండి. నేను యాక్చువల్ గుంటూరు అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కానీ జాయిన్ అవుతున్నాడా ఏంటి అని అనుకుంటున్నాను మొన్నటి నుంచి. లేదన్న. ఇప్పుడు తను వందనాలు చెప్తే తన గొంతులా కనిపించి అడిగాను అనమాట. సరే సరే అమ్మా, వందనాలమ్మా. వందనాలు.